ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ డే 1 అయితే అయిపోయింది. ఏం జరిగిందో ఈ వీడియోలో షార్ట్‌గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ హైలైట్సే చూసిన. మ్యాచ్ అయితే చూడలే. హైలైట్స్ బట్టి మాట్లాడుతున్నా. మళ్ళీ అన్ని పాయింట్స్ కవర్ చేయకపోవచ్చు. ఇక మరి టాస్ అయితే ఇంగ్లాండ్ గెలిచింది. స్టోక్స్ బ్యాట్ ఫస్ట్ అన్నాడు. నిన్న మాట్లాడుకున్నాం వాళ్ళు విల్ జాక్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటారని. ఇక మరి ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ కూడా బ్యాట్ ఫస్ట్ చేస్తే బాగుంటుందనుకున్నాము. కానీ వాళ్ళు బౌల్ ఫస్ట్ చేయాల్సొచ్చింది. వాళ్ళ టీంలో ఒక చేంజ్ అయితే చేసిళ్ళు. మైకెల్ నెసర్ వచ్చిండు వాళ్ళ టీంలోకి. ఇంకో చేంజ్ జోష్ ఇంగ్లీష్ కూడా వచ్చిండు కౌజా ప్లేస్‌లో. ఇక మీకు ఇక దాంతో ఫస్ట్ ఓవర్‌లోనే మళ్ళీ వికెట్. నేను బెన్ డకెట్ ఔట్ అయ్యిండు. ఫస్ట్ ఓవర్‌లో మిచెల్ స్టార్క్. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టార్క్ ఓవర్‌లోనే మీకు ఓలీ పోప్ కూడా ఔట్ అయ్యిండు. మంచి బాల్ అది. కట్ ఆడబోయిండు. వికెట్స్ స్టంప్స్ హిట్ అయింది. ఇక ఓలీ పోప్ తర్వాత మీకు మంచి పార్ట్నర్‌షిప్ వచ్చింది. జో రూట్‌ను, జాక్ కోహ్లీ మధ్య. వాళ్ళు ఆ సెషన్ మొత్తం ఆడిళ్ళు. 98 స్కోర్ చేసిళ్ళు. ఫస్ట్ సెషన్‌లో 2 వికెట్స్ పడ్డాయి. మీకు జాక్ కోహ్లీ 50 కూడా చేసుకున్నాడు. ఇక థర్డ్ సెషన్‌లో మంచిగానే ఆడతారనుకుంటే మీకు జాక్ కోహ్లీ ఔట్ అయ్యిండు. నెసర్ బౌలింగ్‌లో. కట్ షాట్ ఆడపోయిండు. క్యాచ్ ఔట్. ఇక దాంతో ఇక పార్ట్నర్‌షిప్ బ్రేక్ అయిపోయింది. ఇక మీకు ఆ తర్వాత మళ్ళీ జో రూట్ బాగా ఆడిండు. జో రూట్. హ్యారీ బ్రూక్ వచ్చిండు. హ్యారీ బ్రూక్ కూడా కొన్ని షాట్స్ ఆడిండు. కానీ ఔట్ అయ్యిండు. ఇక మీకు ఆ తర్వాత మీకు మళ్ళీ స్టోక్స్ వచ్చిండు. స్టోక్స్ రన్ ఔట్. అది కొంచెం అంత రిస్కీ సింగిల్ అవసరం లేకుండే కావచ్చు. కానీ స్టోక్స్ రన్ ఔట్. మంచి హిట్టరే జోష్ ఇంగ్లీష్ నుంచి. త్రోని చాలా బాగా మెచ్చుకోవాలి. ఇక మీకు ఫీల్డింగు బాగా చేసిండు జోష్ ఇంగ్లీష్. త్రో కాకుండా. ఇంకా మీకు ఆ తర్వాత మీకు జేమీ స్మిత్ ఎంబటే ఔట్ అయ్యిండు. బౌలర్ మంచి బాల్ అది. ఇన్ స్వింగ్. బోల్డ్. ఆ తర్వాత మీకు మళ్ళీ చిన్న పార్ట్నర్‌షిప్ బిల్ జాక్సన్, జో రూట్ మధ్య. జో రూట్ సెంచరీ కూడా చేసుకున్నాడు. మీకు థర్డ్ సెషన్ ఫస్ట్ డ్రింక్స్ బ్రేక్ అయిపోయినాక మీకు ఆ తర్వాత కొన్ని బౌండరీస్ వచ్చినాయి. ఇక దాంతో సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఇక మీకు ఆ తర్వాత మీకు ఆహ్, విల్ జాక్స్ ఔట్ అయ్యిండు. బ్రైడెన్ కాస్ ఔట్ అయ్యిండు. లాస్ట్ ఒక్క వికెట్ ఉంది. జోఫ్రా ఆర్చర్, జో రూట్. వీళ్ళిద్దరు బాగా ఆడిండ్రు. ఇంకా వీళ్ళు ఒక వికెట్ ఉంది. 350 స్కోర్ చేస్తే ఇచ్చేయొచ్చు మరి. మరి చూద్దాం మరి రేపేమైతదో. అంతే ఈ వీడియోలో. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.